వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజులో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. ఇవాళ కూడా వెండి ధర ఆకాశమే అద్దుగా పెరిగింది. నిన్న కేజీ వెండి రూపాయలు 9,000 పెరగగా ఇవాళ ఒక్కరోజు ఏకంగా రూపాయలు 20,000 పెరిగింది. దీంతో కిలో వెండి కాస్ట్ రూపాయలు 2,74,000కు చేరింది. 6 రోజుల్లోనే కిలో సిల్వర్ రూపాయలు 48,000 పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,200 పెరిగి 1,41,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,100 పెరిగి రూపాయలు 1,29,450కి చేరింది. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికలలో ఏకగ్రీవంగా సెక్రటరీగా ఎన్నికైన డాక్టర్ జలగం తిరుపతిరావుని దాదనగారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ కలిసి సన్మానించారు. 2 కార్డుల విధానాన్ని రద్దు చేయాలని, 252 జీవోను సంవరించాలని డిమాండ్ చేస్తూ TUWJH 143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ఏవో ప్రశాంత్కి జర్నలిస్ట్ సమస్యలతో కూడిన మెమోరాండం అందించారు. ఫిబ్రవరి 2వ వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. GHMCతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ గడువు 2026 ఫిబ్రవరితో ముగియనుంది. నిజామాబాద్ బోర్గంలో గత రాత్రి గ్యాస్ కట్టర్తో ATMను కట్ చేసేందుకు దుండగులు యత్నించిన విషయం తెలిసిందే. కాగా ఇలాంటి ఘటన 4 నెలల క్రితం జరిగింది. MHకు చెందిన మూట ఓ కారులో వచ్చి గ్యాస్ కట్టర్తో ATMను కట్ చేస్తుండగా నోట్లకు మంటలు అంటుకొని నగదు కాలిపోయింది. 10 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్లపై వచ్చిన రాబడులను గమనిస్తే బంగారం, వెండి మంచి లాభాలను అందించాయి. బంగారం 400% రిటర్న్లతో దూసుకుపోగా వెండి ఏకంగా 500% లాభాన్ని ఇచ్చింది. మన స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 కూడా 230% రాబడితో స్థిరంగా రాణించింది. అత్యధికంగా బిట్ కాయిన్ $305 నుంచి $80,000లకు చేరుకొని దాదాపు 30,000% రాబడి ఇచ్చింది.